హరి ఓం. తిరుమణి దురిత విదూరము తిరుమణి సౌభాగ్యకరము త్రిజగములందున్ తిరుమణి పెట్టిన మనుజుడు పరమణి పవిత్రుండు భాగ్యవంతుడు కృష్ణ. హే పరమాత్మ, హరే శ్రీకృష్ణ. నుదుటి మీద పెట్టుకునే తిలకం నామానికి ఎటువంటి శక్తి ఉన్నదని ఎంత బాగా చెప్తున్నావయ్యా తండ్రి. ఓ కృష్ణ, తిరుమణి అంటే త్రిపుండ్రములు అంటే 3 నామాలు పెట్టుకుంటాం కదా. వెంకటేశ్వర స్వామికి 3 నామాలు ఉంటాయి పైన. ఆ త్రిపుండ్రకములు ధరిస్తేనే చాలుట, పాపాలన్నిటినీ పోగొట్టేస్తుందట ఆ నామం పెట్టుకుంటేను. అదేవిధంగా భాగ్యాలని ఇస్తుందట, సంపదలను కూడా కలిగింపచేస్తుందట ఆ తిరుమణి నామం. కాబట్టి 3 లోకాలందు అంటే 3 లోకాలకి చిహ్నంగా అది ఆ తిరుమణి తాలూకా గుర్తు అన్నమాట. తిరుమణిని ధరించినటువంటి వాడు పాపరహితుడు, వాడికి పాపమే అంటదట, పవిత్రమైనటువంటి వాడు కూడా అవుతాడు సుమా. అంత శక్తివంతమైనది ఈ తిరుమణి నామము అని నీ యొక్క లీలల్లోనూ మాకి నామాన్ని ధరించమని చెప్పకుండా చెప్పినటువంటి వాడివి. మోక్షానికి అతి సన్నిహితులం కావాలని, పవిత్రత మాలో కలుగ చేయాలని ఉద్దేశించి మాకు ఇచ్చినటువంటి సందేశానికి చాలా సంతోషిస్తూ, సర్వకాల సర్వావస్థలందు నీ యొక్క నామం గురించి నిన్ను మేము స్మరించుకుంటూ నీ పాదార విందము శరణు వేడుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి. హరి ఓం. తిరుమణి దురిత విదూరము తిరుమణి సౌభాగ్యకరము త్రిజగములందున్ తిరుమణి పెట్టిన మనుజుడు పరమణి పవిత్రుండు భాగ్యవంతుడు కృష్ణ. హే పరమాత్మ, హరే శ్రీకృష్ణ. నుదుటి మీద పెట్టుకునే తిలకం నామానికి ఎటువంటి శక్తి ఉన్నదని ఎంత బాగా చెప్తున్నావయ్యా తండ్రి. ఓ కృష్ణ, తిరుమణి అంటే త్రిపుండ్రములు అంటే 3 నామాలు పెట్టుకుంటాం కదా. వెంకటేశ్వర స్వామికి 3 నామాలు ఉంటాయి పైన. ఆ త్రిపుండ్రకములు ధరిస్తేనే చాలుట, పాపాలన్నిటినీ పోగొట్టేస్తుందట ఆ నామం పెట్టుకుంటేను. అదేవిధంగా భాగ్యాలని ఇస్తుందట, సంపదలను కూడా కలిగింపచేస్తుందట ఆ తిరుమణి నామం. కాబట్టి 3 లోకాలందు అంటే 3 లోకాలకి చిహ్నంగా అది ఆ తిరుమణి